హలో. గోపి, ఆకలి రవి చెప్పు. ఈ హలో. పాంప్లెంట్ ఈ పాంప్లెంట్ కొట్టించింది ఎవరిది? ఏ పాంప్లెట్? పాంప్లెట్ ఇది వెనకాల బ్యాక్ మొత్తం లాస్ట్ పేజీలో కింద నీ నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్ ఏముండదు, నెంబర్ ఏం కొట్టించలేదు నా పాంప్లెట్లో. పాంప్లెంట్లు ఏమన్నా కొట్టియలేదా నువ్వు? ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఉం. బైబుల్ వాక్యంలో అనేసి ఫస్ట్ లైన్లో ఒకటి మొత్తం హెడ్ లైన్ పెట్టేసి కింద ఒక 4 ఒక పేపర్లు రాసింది. అందులో లాస్ట్లో హెడ్ లైన్లో లాస్ట్ కింద నీ నెంబర్ వేసి ఇది ఎవరు వేసారు? నేనైతే నెంబర్ వేసి కొట్టలేదు. ఇప్పుడు ఏమైంది? అదే దాంట్లో యెహోవా అనే పేరు కొత్త నిబంధనలో ఉండదు, యేసు అనే పేరు పాత నిబంధనలో ఉండదు అనేసి రాసి దాని కింద నీ నెంబర్ వేసారు. అవును, వేసిన వాళ్ళు ఎవరికి తెలియదుగా, అది రాసింది నేనే. ఇది ప్రింట్ చేయించింది నువ్వేనా? ఆ? ఈ పాంప్లెంట్ ప్రింట్ చేయించింది నువ్వేనా? పాంప్లెట్ నాదే. అది ఫస్ట్ లోతు కూతురు ఉంటుంది, అదే ఉంది లాస్ట్ లో నాదే అది. మరి అంటే దాంట్లో రాత్రి ఏమైనా తప్పు అనిపించినాయా? తప్పంటే ఇప్పుడు యెహోవా అనే పేరు యెహోవా అనే పేరు కొత్త నిబంధనలో లేదు, యేసు అనే పేరు పాత నిబంధనలో లేదు అన్నావు. అవును. ఉన్నాయా లేవా మరి? ఉన్నాయా లేవా? లేవు కదా. లేవా? మరి కొత్త ఉన్నాయా? నిబంధనలు యెహోవా అని పేరు చూపిస్తే నేను కూడా చూస్తాను, నేను కూడా తెలుసుకుంటాను. తెలుసుకుంటావు, ఓకే. మరి తెలుసుకోవాలి కదా. తెలుసుకోకముందే నువ్వు ఎట్లా డిసైడ్ చేసినావు? సరే, ఎక్కడుందో చెప్పు, నా దగ్గర బైబిల్ ఉంది, ఇప్పుడే తెస్తాను. నేను అట్లా బైబిల్ కాదు, మన ఇద్దరం ఫోన్లో చాలా సార్లు మాట్లాడుకున్నాం. దీనిపైన ఇది చాలా క్రిస్టియన్ గ్రూపులలో హల్చల్ అయిపోయింది. అంటే క్రైస్తవ్యం ఒక పక్కకి పక్క దోవ పట్టిపోతా ఉంది. ఇట్లా 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 పక్క దోవ పట్టింది, పక్క దోవ పట్టిందా వెనక పట్టింది నాకు అనవసరం. నేను రాసిన దాంట్లో తప్పని ఎవరైనా ప్రూవ్ చేస్తే ₹1,00,000 బహుమతి. ₹1,00,000 బహుమతి ఇస్తానన్నా. రేపు నేను ప్రస్తుతం వేరే ఊర్లో ఉన్నా, 17, 18 తారీఖు నేను వస్తాను హైదరాబాద్. వచ్చినప్పుడు నేను లైవ్ పెడతా యూట్యూబ్ లో. నువ్వు వచ్చి కనుక నేను రాసిన పాంప్లెట్ లో ఒకటి కూడా ఒక్కటి తప్పు అని నిరూపించినా ₹1,00,000 తీసుకోవచ్చు ఎవరైనా. నువ్వు ఇద్దులే ₹1,00,000 కానీ నువ్వు ఇద్దు కానీ ఇప్పుడు నీదేమో ఇట్లుంది, నీది పాంప్లెంట్లు వేసి క్రైస్తవ్యాన్ని ఇటు పక్క దోవ పట్టిస్తాను. నువ్వు అదే మాట్లాడద్దు. నేను తప్పు రాస్తే నువ్వు ఖచ్చితంగా నన్ను ప్రశ్నించాలి. అంటే నీకు నేను చూపిస్తా కదా, అందుకే నేను చెప్తాను నేను చూపిస్తా. యేసుక్రీస్తు పాత నిబంధనలో చూపిస్తా, యెహోవాని. నేను అడిగింది పేరు అనే మాట వాడాను, మీరు అది గుర్తు పెట్టుకోవాలి. పేరు అనేది అన్నా, అంతేగాని ఇండైరెక్ట్ గా ఉన్నాయి నాకు అనవసరం. పేరు డైరెక్ట్ పేరు అంటే పేరు అని అన్నావు కదా, ఓన్లీ పేరు. యెహోవా అనే పేరు కొత్త నిబంధనలో ఉండాలి నీకు. కరెక్ట్. యేసు అనే పేరు అంటే ఒకటి ఇక్కడ తండ్రి ఆయన అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని చెప్తారు. అయితే ఒక పని చేద్దాం, ఇప్పుడు అసలు కొత్త నిబంధనలో యేసు తండ్రి ఎవరైనా డిబేట్ చేద్దాం. నీకు అసలు ఏది అంశం కావాలంటే ఆ అంశం మీద డిబేట్ చేద్దాం. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చూడు, మాట్లాడదాం. ఏ అంశం మీరు కోరుకున్న అంశం. అసలు యేసు తండ్రి యెహోవానా కాదా అనే అంశం అయినా పర్వాలేదు. అసలు యేసు కొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్నాడా, యెహోవా కొత్త నిబంధనలో ఉన్నాడు, దాని మీద అయినా పర్వాలేదు. అసలు బైబుల్ దైవ గ్రంథం కాదా అనే అంశం మీద అయినా పర్వాలేదు. అసలు మానవాళికి ఇది పనికి వస్తుందా కాదా అనే అంశం, ఏ అంశమైనా మీ ఇష్టం. మీరు ఏది కోరుకుంటే దాని మీద డిబేట్ పెడతాను. నేను ఓడిపోతే ₹1,00,000 ఇస్తా, మీరు గెలిచి నేను ఓడిపోయి ₹1,00,000 ఇవ్వడంతో పాటు నేను క్రైస్తవ మతంలోకి మారిపోతాను. నేను తప్పకుండా చేద్దాంలే ఈ పని. కానీ నేను అనేది ఏమంటే, ఇప్పుడు నీకు ఈ పేరే ఉండాలా. ఇప్పుడు గోపి ఉన్నాడు, గోపిని గోపి కాదు అతను అని నేను సంబోధిస్తాను. అతను మామూలు మాట ఒకటి. ఇప్పుడు మీ నాన్నగారి ఇప్పుడు మీ స్కూల్లో చేరారు, నువ్వు MBBS చదువుకున్నావు. మీ సార్ అడుగుతాడు మీ తండ్రి పేరు ఏందయ్యా అంటాడు. మా తండ్రి పేరు తండ్రి అని చెప్తే వింటాడు ఆయన. ఏమని చెప్పాలి? మీ నాన్నగారి పేరు చెప్పాలి. మా నాన్నగారి పేరు సందర్భం, ప్రతి మనిషి అడిగినప్పుడు అయ్యా నీ తండ్రి ఎవరయ్యా అంటే నా తండ్రి ఇదిగో అని చెప్పాలి. కానీ అది సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త నిబంధనలో అడుగుతాను నీ తండ్రి ఎవరయ్యా అని అడిగితే నేను నా తండ్రిని ఎరిగి ఉంటివా నీవు నన్ను ఎరిగి ఉంటివా అని చెప్తాడు. అక్కడ యేసు. నీకు విషయం అర్థమైందా?
మీ నాన్న ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారి పేరు నీకు తెలియదు. నేను ఉపమాన రీతిగా ఇట్లా పేరుని మెన్షన్ చేసి అందుకే ఉపమాన రీతిగా అయితే చెప్పుకోవచ్చు. పేరు ఉంటే బాగుండదని నువ్వు కోరుకుంటున్నావు అంతే. అవును అంతే, నీ కోరిక అది. బైబుల్లో నేను అడిగింది నాకు కావాలి కానీ నీకు ఇప్పుడు ఎగ్జామ్లు ఎలా ఉంటది, మనకి వచ్చింది రాయకూడదు, అడిగింది అక్కడ వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం రాయాలి. మనకి నాకు వచ్చింది రాసినంత మార్పు లేదు కదా. కాదు గోపి, ఇప్పుడు కొత్త నిబంధనలో యెహోవా ఉండాలని నీ కోరిక. కోరిక కాదు, అది నాకు చూపించాలంటున్నా. ఆయన యేసు తండ్రి యెహోవా నాకు చూపించాలి. పేరు చూపించాలి అంతే. కానీ అంతే ఆయన పాత్ర, ఆయన పేరు అని అంటే యెహోవా కాకుండా ఆయన యేసు తండ్రి యెహోవా కాదు, యేసు తండ్రి యెహోవా కాదని నేను నిరూపిస్తాను. గోపి గురించి 100 సార్లు గోపి అట్లాంటోడు ఇట్లాంటోడు అని మాట్లాడి ఇంకా గోపి గురించి తెలిసిన తర్వాత నేను మాట్లాడేది అబౌట్ గోపి కాబట్టి నేను గోపిని పక్కన పెట్టేసి ఆయనకి అంతే చేస్తాడు, ఆయన మాటలు అట్లనే ఉంటాయి, ఆయన తీరట్లనే ఉంటది, ఆయన ప్రవర్తన అట్లనే ఉంటది. ఆయన అంటే ఎవరు? గోపి. పేరు మెన్షన్ చేయకుండా నువ్వు మాట్లాడితే కుదరదు కదా. ఎవరు మరి ఆయన అనేది ఎందుకు? ఇక వేరే వాళ్ళ దగ్గర ఒక నిమిషం రవి, ఒక్క నిమిషం నువ్వు వేరే వాళ్ళ దగ్గర నా పేరు మెన్షన్ చేయకుండా నా గురించి చెప్పావు అనుకో, బాబు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావా అని అడిగితే అప్పుడు ఏం చేయాలి? నువ్వు కంపల్సరీ నా పేరు చెప్పాలి, బలానా గోపి అని చెప్పి. అవునా? అవును. మరి గోపి అని చెప్పకుండా ఆయన తిడతాడు, ఆయన కూర్చున్నాడు, ఆయన నుంచున్నాడు అని చెప్పాను ఎవరయ్యా బాబు అని అడుగుతారు. అది అప్పుడు నువ్వు కంపల్సరీ మెన్షన్ చేయాలి నా పేరు. ప్రపంచం మొత్తానికి ఎవరి గురించి చెప్పావు అర్థం కాదు కదా. గుర్తుపెట్టుకో, ప్రపంచం మొత్తానికి ఎవరైనా ప్రపంచం మొత్తానికి ఇప్పుడు నువ్వు ఒక దేవుడిని ఎవరైనా నమ్ముకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎవరు? వెంకటేశ్వర స్వామి ఎవరు? విను ప్లీజ్. ఇది నాకు వేస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇది నాకు ఉపయోగం లేదు. ఈ చిన్నది గోపి, అది కాదు నేను అనేది ఏంటంటే, నువ్వు ఒక దేవుడు వెంకటేశ్వర స్వామి నమ్ముకున్నావు ఎగ్జాంపుల్, మీ దేవుడి పేరు ఏంది? వెంకటేశ్వర స్వామి. నేనేమని అడిగినా మీ దేవుడి పేరు ఏందని అడిగినా వెంకటేశ్వర స్వామి అని చెప్తాను నేను. అందుకే దేవుడు ఎవరు అని అడిగితే ఎవడైనా క్రిస్టియన్ యెహోవా అని చెప్తారు కదా. ఎవరు తప్పు అది నీ అభిప్రాయం తప్పు. ఎందుకు దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అని చెప్తారు అందరూ. యెహోవా అని ఎప్పుడు చెప్పడు. యెహోవా సాక్షులు తప్ప ఎవరు కూడా నా దేవుడు యేసు, అందరూ యేసు అని చెప్తారు. యెహోవా అని ఎప్పుడు చెప్పను. అడిగి చూడు అసలు యెహోవా అంటే చాలా మంది క్రిస్టియన్స్ కూడా తెలీదు. ఇప్పుడు అది కాదబ్బా, పాత నిబంధన నుంచి పక్కన పడేద్దాం, కొత్త నిబంధన ఇద్దాం. ఒక క్రిస్టియన్ చేతికి ఇచ్చాను కొత్త నిబంధన, ఒక కొత్త వ్యక్తికి ఇచ్చాను కొత్త నిబంధన. యెహోవా వేరు అంటావా? ఒక్క నిమిషం ప్లీజ్, ఒక ప్రశ్న సమాధానం చెప్పవా? యేసుక్రీస్తు యెహోవా వేరు అంటావా? అసలు ఇద్దరికి సంబంధమే లేదు. వేరు అంటావా? నేను నిరూపిస్తాను, బైబిల్ నుంచి నిరూపిస్తాను. వేరు అంటావా? అసలు యేసు చెప్పింది యెహోవా గురించి కాదు, ఆయన తండ్రి వేరు. నిరూపిస్తాను ఇది కూడా. నేను ఓడిపోతే 1,00,000 రూపాయలు. బైబుల్ దాటి ఒక్క ముక్క బయటికి వెళ్లకుండా బైబుల్ నుంచి రెఫరెన్స్ నిరూపిస్తాను నేను. బైబుల్ నీ దగ్గర ఉంది అన్నావు కదా గోపి. యోహాను సువార్త మొదటి కాదబ్బా, నేను ఏం చేస్తాడు? ఒక నిమిషం మాట్లాడదాం. నేను నాసిక్ లో ఉన్నా ప్రస్తుతానికి. సరే ఓకే, సరే నాసిక్ లో ఉన్నాను కాబట్టి నేను ఈసారి మాట్లాడదాం తప్పకుండా. నేను ఎక్కడికి పోను, డిస్కషన్ చేద్దాం. కానీ నేను ఒక మాట చెప్తాను నీకు లాస్ట్ గా. ఈ ఫోన్లలో లైవ్లలో ఇట్లా మామూలుగా లైవ్లు వద్దు, ఈ యూట్యూబ్ లైవ్లు ఈ ఫోన్లలో ఇట్లా మనం మాట్లాడుకోవడం కూడా బాగోదు. ఒకసారి మనం కలిసి లైవ్ లో క్లియర్ గా మాట్లాడుకో. ఇంకా నువ్వు అదే వస్తాను 18వ తారీఖు హైదరాబాద్ వస్తాను. అమర ప్రసాద్ గారు ఆఫీస్కి వచ్చి అక్కడే కలుసుకున్నాం ఇద్దరం. అమర ప్రసాద్ పేరు చెప్తే నువ్వు ఏదో అనుకుంటున్నావు. అమర ప్రసాద్ కి నేను తెలుసు. నాకు మంచి ఫ్రెండ్ ఆయన ఆఫీస్ ఉంది ఆయనకి, ఆయన దగ్గర కలుసుకున్నావు రా, తప్పేం లేదు దాంట్లో. పాకిస్తాన్ లో లేవు, నేను పాకిస్తాన్ లో ఇద్దరు. నాకు కూడా మంచి ఫ్రెండ్ అయినా, బెస్ట్ ఫ్రెండ్ అయినా నాకు. అందుకే నీకు నేను అంతే చెప్తాను, నీకు ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ కాబట్టి క్యాజువల్ అక్కడ కలుసుకుందాం అని చెప్తాను. కలుసుకోవడం నాకేం భయం. దొంగనా దోపిడీదారునా ఉన్నా కాదు, మరి కనబడవచ్చు కదా గోపి. ఎప్పుడైనా చూద్దాం అనిపిస్తాను. అంటే నేను వేరే విధంగా కాదు, చూడాలనిపిస్తుంది గోపి అంటే ఎట్లుంటాడు. అదే అందుకే నా నువ్వు అమర ప్రసాద్ గారు ఆఫీస్కురా, ఖచ్చితంగా ఎదురం కలుసుకుందాం. ఇప్పుడు నన్ను ఒక మాట నన్ను టిఎస్ కుమార్ చూశాడు, బొబ్బిల్ శెట్టి అందరు చూశారు. నేను ఎవరికి భయపడను, ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి నేను వీడియోలో కనపడను. కానీ నేను అందరితో మాట్లాడితే అందరితో చేస్తాను, నాకేం భయం లేదు. నిన్నెవడన్నది అంటే నేను చూసుకుంటలే కానీ నువ్వు కనబడవే ఒకసారి చూడాలని. బాబు
నాకు ఉండాల్సిన అంగబలం అడ్డబలం అన్నీ ఉన్నాయి. నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. సరేనా? ఎందుకే మమ్మల్ని అట్లా కించపరుస్తావు? లేదు, ఒక్క మాట ఇదిగో, నేను కొట్టించిందంట ఒక్క మాట లేకపోయినా నేను క్రిస్టియన్ మతంలోకి వచ్చేస్తాను. నేను నా ధర్మాన్ని వదిలేస్తాను, నా హిందూ ధర్మాన్ని వదిలేసి మా సహకారం వద్దంటావా? మా సహకారం వద్దంటావా? సహకారం అంటే నీ సహకారం నేను కోరుకునే నీ గురించి ఒకటే సహకారం. నేను రాసిన పీడిఎఫ్ బైబుల్ గారిని తప్పని నిరూపిస్తే, లేదు యేసు తండ్రి యెహోవాని నిరూపించినా, బైబుల్ పరిశుద్ధంగా నిరూపించినా, ఇట్లా ఫోన్లలో లైవ్లలో ఉట్టి లైవ్లు కాకుండా నువ్వు క్లియర్ గా కనబడాలి, ఒకసారి పక్క పక్కన కూర్చొని మనం మాట్లాడుకోవాలనేది నా కోరిక. తప్పకుండా మాట్లాడదాం. నువ్వు ఏది కోరుకుంటే అదే. నేను 18వ తారీఖు హైదరాబాద్ వస్తాను. హైదరాబాద్ లో మాట్లాడుకుందాం కూర్చొని. అమరప్రసాద్ ఇంట్లో కూర్చుందాం అంటావా? అమరప్రసాద్ గారి దగ్గర కూర్చున్నాం, బెటర్ కదా అది. నాకు మంచిగా దోస్త్ ఆయన. నువ్వు దోస్తు కాబట్టి ఇద్దరం ఇంకా దిగులు లేదు అక్కడ. మీ ఇద్దరు మంచి దోస్తులు 5 సంవత్సరాల క్రితం. అవునవునవును. పర్లేదు, ఏం కాదు. ఇప్పుడు ఎవరికెవడు శత్రువు కాదు, మిత్రుడు కాదు. నేను నీకేం శత్రువుని కాదు. నా ఆస్తి నువ్వు తీసుకుపోవాలా, నీ ఆస్తి నేను తీసుకోవాలి. మధ్యలో శత్రువులు అవటానికి సిద్ధాంతపరంగా మనం చర్చ చేసుకుంటున్నాం తప్ప ఇంక వేరే ఏముంది? ఓకే ఓకే గోపి, కలుద్దాంలే. అంతే కదా? అంతే, కలుద్దాం. సరే, రైట్. నేను కొంచెం బయట మాట్లాడదాం, నేను అక్కడికి వెళ్ళను. సరేనా?